సునీల్ కుమార్ నాయక్ అప్పట్లో డిఐజీ పివి సునీల్ కుమార్ గారి ప్రముఖ అనుచరుడు. అంటే చూసి రమ్మంటే చూసి వచ్చేవాళ్ళు ఉంటారు, ఇతను చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం అనుకుంటా. మరి ఇతనే అప్పుడు నన్ను హింసించేటప్పుడు పక్క గదిలో కూర్చుని చాలా దగ్గరుండి మానిటర్ చేశాడని చెప్పి 164 స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. ఆ వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు బీహార్లో గతంలో ఆయన ప్రొటెక్షన్ తీసుకున్నాడు, బీహార్ హైకోర్టులో. ఇక్కడి నుంచి డెప్యుటేషన్ అయిపోయింది, ప్రభుత్వం మారిన వెంటనే ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు, ఎక్స్టెన్షన్ కుదరలేదు. అక్కడి నుంచి ప్రొటెక్షను, అసలు అక్కడ ప్రొటెక్షన్ ఎలా ఇస్తారు, అది తప్పు అని చెప్పి నేను కూడా ఇంప్లీడ్ అవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద గట్టిగా నిలదీయటం. ఒక 5-6 నెలల ప్రొటెక్షన్ తర్వాత మొన్న 5వ తారీఖు దాన్ని కొట్టివేయటం జరిగింది. సో కొట్టివేయటం జరిగిన తర్వాత ఈలోపు 2nd డిస్ట్రిక్ట్ కోర్ట్ గుంటూరులో అతను బెయిల్కి అప్లై చేయడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి, అతను ఖచ్చితంగా తప్పు చేశాడు, భయపడుతున్నాడు, అక్కడ తప్పించుకోవాలని చూశాడు, మళ్ళీ ఇప్పుడు తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టమైంది. మరి నాకు తెలిసి ఆల్రెడీ అక్యూజ్డ్గా, ఎందుకంటే 164 స్టేట్మెంట్స్ని బట్టి అతను అక్యూజ్డ్గా చేయటం జరిగింది కాబట్టి అతనికి బెయిల్ వస్తుంది అని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా యువకుడు, ఉత్సాహవంతుడు. అప్పుడు ప్రభావతి గారు నేను ముసలిదాన్ని అయిపోయాను, నాకు అనారోగ్యం, శరీరం సహకరించట్లేదు అని రకరకాలుగా చెప్పినందువల్ల సరే ఆవిడకి ఏదో బెయిల్ రావడం జరిగింది. కానీ ఇంత యువకుడు, ఉత్సాహవంతుడు, మరి చూసి రమ్మంటే కాల్చి వచ్చే ఇతనికి బెయిల్ వస్తుందని నేను అనుకోను. ఎనీహౌ, బట్ ఈలోపే మరి అతనికి నోటీస్ ఇచ్చారా లేదా నాకు అయితే స్పష్టత లేదు. మరి అతనికి నోటీస్ ఇవ్వాలి, మరి ఇంత క్లియర్గా ఉన్నాయి కాబట్టి మరి అతను నిజాలు చెప్తే సరే, నిజాలు చెప్పకపోతే కస్టడీలోకి తీసుకోవాలి. అలాగే మరి మొన్న పివి సునీల్ కుమార్ గారికి నోటీస్ ఇస్తే ఆఖరి రోజు ఆయన బంధువులకు ఒక బంధువు కాదు, బంధువులకు అనారోగ్యాలు వచ్చినాయట. మరి వారిని దగ్గరుండి చూసుకోవాలట. బట్ నాకున్న సమాచారం ఆయన హ్యాపీగా గోల్ఫ్ కోర్సులో, అక్కడ ఆఫీసర్స్ గోల్ఫ్ కోర్స్ ఉంది, అక్కడ చక్కగా ఆయన గోల్ఫ్ ఆడుకుంటున్నాడు. మరి ఆ కోర్సులోనే ఎవరినన్నా పరామర్శిస్తున్నారేమో నాకు తెలియదు. ఆయన అయితే ఆడుకుంటున్నారు, సమయం అడిగారు, తిరిగి నోటీస్ ఇచ్చారు 15వ తారీఖు రమ్మనమని. ఆ నోటీస్ ఇవ్వడానికి 1.5 సంవత్సరం పట్టింది. సరే ఇచ్చారు, రానన్నాడు, 15 రావాలన్నారు. మరి ఈలోపు మళ్ళీ ఏమన్నా అవసరం వస్తుందా? మరి ఏ తప్పు చేయనప్పుడు అంత భయపడవలసిన అవసరం ఏముంది? ఈలోపు మొదలెట్టారు. ఏంటి, ఒక దళిత అధికారి మీద ఎంతలాగా కక్షలు సాధిస్తారా అంటూ ఒక పచ్చి అబద్ధం. ఏంటంటే అసలు సుప్రీంకోర్టులోనే కొట్టేశారు. రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ కొట్టేసిన కేసుని ఎలా ఓపెన్ చేస్తారు అని నోటుకు వచ్చినట్టు నానా చెత్త మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టులో ఏమైంది? నేను బెయిల్ పిటిషన్ వేసినప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని అడిగితే బెయిల్ పిటిషన్ హైకోర్టులో తిరస్కరించిన తర్వాత మీరు ఎక్కడికి వచ్చారు, ఈ పర్టికులర్ ఎంక్వైరీగా చేయాలి అన్నది హైకోర్టుకి వెళ్ళారా అని అడిగితే దీంతోపాటు ఇక్కడ ఫైల్ చేసామంటే, అయితే హైకోర్టును అప్రోచ్ అయ్యి అక్కడ న్యాయం జరగకపోతే రండి అని చెప్పి డీమ్ టు హావ్ బీన్ విత్డ్రాన్ లాగా హైకోర్టుకి వెళ్ళమని సజెషన్ ఇవ్వటం జరిగింది. అప్పుడు హైకోర్టుకి వెళ్ళాం. అంతేగాని ఇక్కడేదో సునీల్ కుమార్ నన్ను ఏదో కొట్టలేదన్నట్టు, ఏదో అతనికి ఏదో ఫేవరబుల్గా వచ్చిందని చెప్పి ఆ సంఘం ఈ సంఘం ఏం సంఘం ఈ ఊరికి వచ్చినట్టు మీరు మాట్లాడేసుకుంటే అబద్ధాలు నిజమైపోతాయమ్మా.
సో అలా నోటికి వచ్చినట్టు మాట్లాడతాం, అసలు కొట్టలేదని చెప్పి మాట్లాడటం. కళ్ళు ఉన్న కాకులు దొబ్బినాయా? కొట్టలేదా? చూశారుగా, మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్ క్లియర్గా ఇచ్చింది కదా. ఈ దొంగ ప్రభావతి ఇచ్చిన రిపోర్ట్ మాట్లాడుతూ ప్రభావతి రిపోర్ట్ ఇచ్చింది కొట్టలేదని అని మళ్ళీ ఆ ఏం సంఘం దానికి వత్తాసు. అదే కదా ఆ కేసు ప్రభావతి మీద సునీలు. సో మిలిటరీ హాస్పిటల్ చాలా స్పష్టంగా చెప్పింది. అయినా సరే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమైపోతుందా? మాట్లాడితే దళితులకు ఒకరువులు, మామూలు వాళ్ళకి ఒకరువులా? దళితుడు కొట్టించుకుంటే మేము కొట్టించుకోవాలా? చెప్పండి అమ్మా. మీకు మమ్మల్ని బాధేసే హక్కు ఉందా? సునీల్ కుమార్ నాయక్ షెడ్యూల్ ట్రైబ్, అమ్మో యాక్షన్ తీసుకోకూడదు. టీవీ సునీల్ కుమార్ షెడ్యూల్ కాస్ట్, అయ్యో బాబాయ్ వాళ్ళు కొరత కొట్టించుకోవాలి, ఇది పగ్గదిలో తంతే తండించుకోవాలి. ఏంటా రోజు ఇలాంటి ఉడతూపులకు ఎవరో భయపడరమ్మా, పని అవదమ్మా. సో రండి, మీరు ఏ తప్పు చేయకపోతే ఫేస్ చేయండి. 15వ తారీఖు రండి. ఇలాగా కుల సంఘాలతో మాట్లాడించుకోవటం, దానికి మళ్ళీ తెలంగాణలో సరే అతను ఏదో ఉద్యోగం మానేశాడు, ఏదో రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు, మాట్లాడవచ్చు, ఓకే. కానీ ఆ ఏం అనేదాన్ని అడ్డం పెట్టుకుని ఏదో మాట్లాడుతాం. ఎస్, మొన్న నేను చాలా స్పష్టంగా చెప్పా, టీవీ సునీల్ కుమార్ని తీసేయాలి అసలు ఉద్యోగంలోంచి, ఈజ్ అన్ఫిట్ టు బీ ఇన్ ద జాబ్, ద నాన్ సెన్స్ వాట్ ఈ స్పోక్ అని మాట్లాడటం జరిగింది. సరే దానికి శ్రావణ్ కుమార్ గారు వత్తాసు పలికారు, ఆ విషయానికి కూడా వస్తా. ముందు మాట్లాడాను. టీవీ సునీల్ కుమార్ కూడా 99 టీవీలోనూ ఎందులోనూ తను మాట్లాడటం జరిగింది. తను మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు సంధించాడు, చెప్పాలి అనిపించింది సమాధానం. అదో పాయింట్ అన్నమాట ఇవాళ. ఏంటంటే ఆ ప్రశ్న, అసలు నేనేమన్నాను, నాకు 30 ఏళ్ళు సర్వీస్ ఉంది, ఏం మాట్లాడాలో మాట్లాడకూడదో నాకు తెలియదా? తెలిస్తే ఈ గొడవ అంతా ఎందుకమ్మా, నాకు తెలియదా అని అంటూ నేనేమన్నాను, కాపులకి ముఖ్యమంత్రి ఇవ్వాలి, మనం కలుద్దాం, నాకు దళిత వాళ్ళ పంచాయతీకి యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది, మా హర్ష కుమార్ని కానీ, మా విజయ్ కుమార్ని కానీ, మా శ్రావణ్ కుమార్ గారిని కానీ, ముగ్గురులో ఎవరినన్నా సరే డిప్యూటీ సీఎం చేయండి, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అని అన్నారు. అంటే దళితులంటే మీరు చెప్పిన ముగ్గురికి సంబంధించిన సామాజిక వర్గమేనా? దళితుల్లో ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి? మీ సామాజిక వర్గ వాళ్ళే దళితులా, ఇంకెవరో దళితులు కదా అని నేను అడగవచ్చు. ఆ సంస్కారం మీకు ఉండాలి, నేను అడగవచ్చు.